గమనిస్తారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నవే డేస్లలో విద్యా విధానం సంబంధించి చాలామంది పేరెంట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇబ్బంది పడుతూ నాతోటి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో 16 ఇయర్స్గా నేను పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ యొక్క సైకాలజికల్లీ యాజ్ వెల్ యాజ్ మెంటల్లీ సో వాళ్ళని దగ్గర నుంచి చూడడం వల్ల కొన్ని విషయాలపైన నేను తల్లిదండ్రులకి కొంత క్లారిటీ ఇవ్వడం కోసం ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. మై డియర్ పేరెంట్స్, ఎస్పెషల్లీ ఈరోజు మనము ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల యొక్క పిల్లల ప్రవర్తనకు సంబంధించి పేరెంట్స్ పడేటువంటి కొన్ని ఇబ్బందులు. ఎందుకంటే సో మనం సైన్స్ పరంగా టెక్నాలజీ పరంగా ఎంతైతే డెవలప్ అవుతూ ఉన్నామో అదే పరిస్థితుల్లో చాలామంది పేరెంట్స్ వారి యొక్క పిల్లలకు సంబంధించి కొన్ని విషయాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఎంతోమంది పేరెంట్స్ నన్ను అడిగినటువంటి ఆ డౌట్స్ సంబంధించి ఈరోజు మీ ముందుకు సో మన పిల్లల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎలా మనం యాజ్ ఎ పేరెంట్గా డీల్ చేయాలి అనే విషయం గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ముఖ్యంగా మనం ప్రవర్తించట్లేదు. ఎస్పెషల్లీ సో నేను చెప్పే విషయం ఏంటి అంటే చాలామంది పేరెంట్స్ నన్ను అడిగేటువంటి క్వశ్చన్, సో పిల్లలకి బేసిక్స్ ఉండట్లేవు, ఆ బేసిక్స్ ఉండకపోవడం వల్ల సో హయ్యర్ క్లాసులలో వాళ్ళు సబ్జెక్ట్ పైన పర్ఫెక్ట్గా ఫోకస్ చేయకపోవడం వల్ల పేరెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతారు. మరి ఈ సమస్యను మనం ఎలా సో దాంట్లో నుంచి బయటపడాలి అనే విషయానికి వస్తే, సో మై డియర్ పేరెంట్స్, ఇక్కడ మనం పరిశీలించినట్లయితే సో పిల్లలకు సంబంధించి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ క్లాస్, అప్ టు థర్డ్ క్లాస్ వరకు సో పిల్లలకి సో స్కూల్కి పోవడం, దాంతోపాటు ఫ్రెండ్స్ తోటి కలిసిపోవడం, సో చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు సంబంధించి సో ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు సో ఎలా ఫ్రెండ్స్ తోటి కలిసిపోవాలి అనే విషయాల పట్ల అప్ టు థర్డ్ క్లాస్ వరకు మనము పిల్లలని అది మాత్రమే అబ్జర్వ్ చేయాలి. అక్కడ పెద్దగా స్టడీకి సంబంధించి మా పిల్లవాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారని మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు యాజ్ ఎ పేరెంట్గా. ఇక్కడ వచ్చేటువంటి సమస్య ఏంటి అంటే ఎస్పెషల్లీ అంటే మెయిన్ పేరెంట్స్ హయ్యర్ క్లాస్కి వెళ్ళాక 8th, 9th ఆ పర్టికులర్ టైంలో పిల్లవాళ్ళకి సంబంధించి పదే ఆలోచిస్తారు. ఎందుకంటే సో ఒక 8th క్లాస్ వచ్చాక పిల్లల యొక్క ర్యాంక్ని కంపేర్ చేయడం, అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ని ఇతర పిల్లలతో చూడడం, పక్క పిల్లలు బాగా చదవడం వల్ల మన పిల్లలు ఇలా ఉన్నారు ఏంటి అని చాలామంది పేరెంట్స్ బాధపడుతూ ఉన్నారు. మరి ఇక్కడ నేను చెప్పేటువంటి విషయం ఏంటి అంటే ఎస్పెషల్లీ ప్రతి తల్లిదండ్రులకి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అబోవ్ 60 to 70% ఆఫ్ స్టూడెంట్స్ స్ట్రగుల్డ్ సో విత్ బేసిక్స్. అంటే బేసిక్స్ పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు స్ట్రగుల్ అవుతున్నారు. ఆ బేసిక్స్ లేవు అంటే దానికి కారణం పేరెంట్ మాత్రమే అవుతారు. యాజ్ ఎ పేరెంట్స్గా కంపల్సరీ మీరు ఈ విషయంపై ఆలోచన చేయాలి. ఎందుకంటే బేసిక్స్ పర్ఫెక్ట్గా లేవు అంటే పేరెంట్ ఇక్కడ బాధ్యత వహించాలి. మై డియర్ పేరెంట్స్, ఇక్కడ నేను చెప్పేటువంటి విషయం మరి బేసిక్స్ని మనం ఎలా పిల్లలకు నేర్పించాలి, వాళ్ళకి ఈ ప్రాబ్లంని లేకుండా ఎలా చేయాలి యాజ్ ఎ పేరెంట్గా అనే విషయము మీరు ఇక్కడ పర్టికులర్గా పరిశీలించండి. మై డియర్ పేరెంట్స్, సో 4th క్లాస్ నుండి మనం అబ్జర్వ్ చేస్తే 4th క్లాస్, 4th to 7th క్లాస్, 4th to 7th class is very important stage, my dear parents. సో 4th నుంచి 7th క్లాస్ వరకు పిల్లలకు సంబంధించి ప్రతి విషయాన్ని పేరెంట్గా మీరు కంపల్సరీ అబ్జర్వ్ చేయాల్సిందే. సో ఇక్కడ 4th to 7th క్లాస్లో పిల్లలకి 100% బేసిక్స్ నేర్పించాలి.
ఆ తర్వాత 7th క్లాస్ తర్వాత బేసిక్స్ లేకుండా నువ్వు ఎంత పెద్ద స్కూల్లో వేసినా, ఎంత మంచి టీచర్ని టీచింగ్ పెట్టినా పిల్లవాడు మారడం అనేది జరగదు. నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి మై డియర్ పేరెంట్స్. చాలా మంది పేరెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి బిజీ కావచ్చు, సో వాళ్ళకు కొన్ని విషయాలపైన అవగాహన లేకపోవడం కావచ్చు. బట్ సో మెనీ పేరెంట్స్ స్ట్రగుల్డ్ సో టు స్టూడెంట్స్. మై డియర్ పేరెంట్స్, 4th to 7th క్లాస్ ఈ పర్టికులర్ స్టేజ్లో ప్రతి పేరెంట్ పిల్లవాడికి సంబంధించి కొంత సమయాన్ని కేటాయించాల్సిందే. మరి ఇక్కడ బేసిక్స్ అంటున్నారు సార్, అసలు ఏంటి, అసలు ఎవరు ఎక్కడ దేని వలన ప్రాబ్లం పడుతున్నారంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఎస్పెషల్లీ నవే డేస్ స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, తెలుగు, దిస్ ఈజ్ అవర్ మదర్ టంగ్, తెలుగు, ఓకే, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ and especially maths. సో ఈ 3 సబ్జెక్ట్ సంబంధించి పేరెంట్ బేసిక్స్ 100% పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత మీదే. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ పీరియడ్లో 4th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు, 4th, 5th, 6th, 7th ఈ 4 ఇయర్స్లో మీరు పిల్లలకి సో ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ పైన పూర్తి అవగాహనను మీరు చేయించినట్లయితే మీ పిల్లలు 100% పర్ఫెక్ట్గా చదివే అవకాశం ఉంది మై డియర్ పేరెంట్స్. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, చూడండి ఇక్కడ తెలుగు, దిస్ ఈజ్ అవర్ మదర్ టంగ్. సో ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మోర్ దాన్ 70 to 80% ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావచ్చు. అయినప్పటికీ సో మనం ఇంట్లో మాట్లాడుకునే తెలుగు, మనము ఈ సోషల్ మీడియా కానీ టీవీలలో మూవీస్ చూడడం కానీ తెలుగు, యాజ్ వెల్ యాజ్ స్టోరీస్ చదువుతూ ఉంటాం తెలుగు. అంటే తెలుగు భాష అనేటువంటిది చాలా ముఖ్యమైనది. పిల్లవాడు విషయాన్ని పర్ఫెక్ట్గా సో అవగాహన చేసుకోవాలంటే సో కంపల్సరీ ప్రతి విద్యార్థికి తెలుగు అనేటువంటిది 4th నుంచి 7th క్లాస్ కంప్లీట్ అయిపోయే వరకు, 7th క్లాస్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి పిల్లవాడు తెలుగుని అనర్గళంగా చదవడం రావాలి 100%. లేదంటే చాలా ఇబ్బంది. తెలుగు 100% చూసుకుంటూ చదవడం రావాలి. చదివిన విషయాన్ని అవగాహన చేసుకునేటువంటి ఆలోచన పిల్లలకు నేర్పించాలి పేరెంట్గా. అంటే పేరెంట్గా సార్ లేదా స్కూల్లో ఉన్న టీచర్స్గా అంటే స్కూల్స్ చేసే పని చేస్తూ ఉన్నాయి, అది మీకు తెలుసు. చేస్తూ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో చాలామంది పేరెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు. కాబట్టి యాజ్ ఏ పేరెంట్గా మీరు కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. అంటే మీరు మీ పిల్లవాడు చదివేటువంటి స్కూల్కి వెళ్ళండి. మీ పిల్లవాడి యొక్క సో సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్టులో ఎలా ఉన్నాడో చూడండి. ఈ పర్టికులర్ స్టేజ్ గురించి చెప్తున్నాను నేను. అంటే మీరు చేస్తూ మీ స్కూల్లో ఉన్న టీచర్స్తో చేయాలి. నేను మీ గురించి పర్టికులర్గా చెప్పట్లేదు, అలా ఓన్లీ స్కూల్ టీచర్స్ చేస్తారని చెప్పట్లేదు. మీరు బాధ్యత వహించాల్సిందే. సమయం ఉన్నప్పుడు పిల్లవాడి పైన టైం తీసుకోండి. 4th నుంచి 7th క్లాస్ కంప్లీట్ అయిపోయే వరకు ప్రతి పిల్లవాడికి తెలుగు అనర్గళంగా చదవడం రావాలి. ఏదైనా పదం మీరు చెప్పినట్లయితే ఆ పదాన్ని పర్ఫెక్ట్గా రాయాలి. తెలుగులో పదాన్ని రాయగలగాలి. సో తెలుగు చదవడం, తెలుగులో పదాలు పర్ఫెక్ట్గా రాయడం. సో ఏదైనా వ్యాసం, ఏదైనా పండగకు సంబంధించి ఒక విషయాన్ని రాయాలి అంటే వ్యాస రూపంలో పిల్లవాడు రాసినట్లయితే మీ పిల్లవాడు అద్భుతాలు సృష్టిస్తాడు ఫ్యూచర్లో జరిగేదాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ వాళ్ళకి బేసిక్స్ ఎలా ఉన్నాయి అనే విషయం మీరు తప్పకుండా పరిశీలించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న మొక్కను నాటామనుకోండి. ఆ చిన్న మొక్క ఇలా క్రాస్ వెళ్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చిన్న సో వేరే కట్టెని దాని స్టిక్ని ఇలా మనం సపోర్ట్ చేసి పెడతాం. ఆటోమేటిక్గా పెరుగుతూ పెద్దది అవుతుంది, దానికి సైజ్ పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా అలానే స్ట్రేట్గా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనం పిల్లలకు కూడా ఎప్పుడైతే ఏ సబ్జెక్ట్లో అయితే లోపం ఉందో పరిశీలించి ఆ సబ్జెక్టు పైన బేసిక్స్ అందరూ చెప్పొచ్చు. మ్యాక్సిమం ఈరోజు పేరెంట్స్ చాలా మంది ఎడ్యుకేటర్సే ఉన్నారు. సో కాబట్టి మనం కూడా ఇనిషియేట్ తీసుకోవాల్సింది మై డియర్ పేరెంట్స్. సో 7th క్లాస్ కంప్లీట్ అయిపోయేసరికి మీ పిల్లలకు తెలుగు పర్ఫెక్ట్గా చదవడం రావాలి. ఏదైనా వ్యాసం ఇచ్చినట్లయితే దాన్ని రాయడం కూడా రావాలి. ఆ బాధ్యత మీదే అనే విషయం, మీరే దానిపైన బాధ్యత వహించాలని విషయాన్ని గుర్తుంచుకోవాలి మై డియర్ పేరెంట్స్. మన మాతృభాష ఇక్కడ పర్ఫెక్ట్గా అర్థమైనట్లయితే ఆటోమేటిక్గా మిగతా విషయం మొత్తం అర్థమైంది. కాబట్టి సో ప్రతి పిల్లలకి 4th
చదవని చెప్పండి. సో కథ రూపంలో కొన్ని బుక్స్ ఇచ్చేసి చదవని చెప్పండి. ఓన్గా కొన్ని సెంటెన్సెస్ రాయమని చెప్పండి. కంపల్సరీ ఈ స్టేజ్లో మనం కూడా కొంత టైం కేటాయించాల్సిందే పిల్లలపైన. ఇకపోతే ఇంగ్లీష్. సో మీ అందరికీ తెలుసు, చాలామంది ఈ రోజులలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే చేస్తూ ఉన్నారు. సో ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అప్ టు సెవెంత్ జరుగుతుందా? అందరూ పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా? ఏదైనా సెంటెన్స్ ఇస్తే పర్ఫెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాస్తున్నారా? మ్యాక్సిమం అంటే ఇక్కడ ఏమంటున్నా, సో రాస్తున్నారు. 40% పిల్లలు చాలా పర్ఫెక్ట్గా వెళ్తున్నారు. సో 60-70% పిల్లలు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి పర్ఫెక్ట్ గైడెన్స్ లేకపోవడం, ఈ స్టేజ్లోనే నేర్చుకోవాలనే ఆలోచన పిల్లలకు లేకపోవడం వల్ల దాన్ని పేరెంట్గా మీరు ఆ విషయం పైన పదే పిల్లలకి కాన్సన్ట్రేషన్ చేసి, మీరు ఎక్కువ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏది చదవని చెప్పట్లేదు, బేసిక్స్ పైన ప్రైమరీగా ఉండేటువంటి బేసిక్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే మీ పిల్లవాడు పర్ఫెక్ట్గా చదివే అవకాశం ఉంది మై డియర్ పేరెంట్స్. సో కాబట్టి ఇంగ్లీష్ కూడా ఎల్కేజీ నుంచి ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి ఎల్కేజీ, యూకేజీ ఇలా పోతూ ఉంటాయి. సో మనం కూడా టెస్ట్ చేయాలి, పదాల యొక్క స్పెల్లింగ్స్ పర్ఫెక్ట్గా రాస్తుందా, ఇంగ్లీష్లో వీలైనంత వరకు మాట్లాడగలుగుతుందా. సో అలా టెస్ట్ చేస్తూ పోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ సబ్జెక్ట్ పైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అప్ టు 4th to 7th క్లాస్. ఇకపోతే మ్యాథమెటిక్స్. నేను ఎందుకు ఈ విషయాలపైన స్పెసిఫిక్గా పేరెంట్స్ తోటి అంటున్నా అంటే, స్కూల్కి పోతున్నారు, వస్తున్నారు అనేది పక్కన పెట్టి మీ పిల్లవాళ్ళ భవిష్యత్తును మీరు కూడా చూడండి. మీరు బిజీ షెడ్యూల్ కావచ్చు, సమయాన్ని కేటాయించండి. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 hour సమయాన్ని కేటాయించండి. సో మ్యాథమెటిక్స్ సంబంధించి ఎస్పెషల్లీ టేబుల్స్, పిల్లలు 1 to 3rd, 4th క్లాస్ వరకు 20 టేబుల్స్ నేర్చుకుంటారు. క్లాస్ పెరుగుతూ పోతున్న కొద్దీ టేబుల్స్ మర్చిపోయే అవకాశం ఉందని మీ అందరికీ తెలుసు. మాకు చెప్తారు చాలామంది, మా పిల్లవాడు 3rd క్లాస్ వరకు 20 టేబుల్స్ నేర్చుకుంటూ ఫటాఫట్ చెప్పేది ఇప్పుడు చెప్పట్లేదు. అంటే వాడు క్లాస్ పెరుగుతున్న కొద్దీ సబ్జెక్ట్స్ ఎక్కువ కావడం, వానికి సోషల్ అవేర్నెస్ పెరగడం, సబ్జెక్ట్స్ కంటే బయట విషయాలపైన కాన్సన్ట్రేట్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ స్టేజ్ వరకు మనం వాడిని కాపాడుకోగలగాలి. యాజ్ ఎ పేరెంట్గా బాధ్యత మనది. సో మై డియర్ పేరెంట్స్, సో ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి టేబుల్స్, ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ యాజ్ వెల్ యాజ్ LCM. ఓకే, సో FCM లైక్ దట్ మనకు కావాల్సినటువంటి ప్రైమరీ డెసిమల్స్, ఫ్రాక్షన్స్ సంబంధించి, సో ఇలా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ సంబంధించిన మ్యాథమెటిక్స్ కూడా చేస్తూ ఉంటే మన ఎక్సర్సైజ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, మనం చెక్ చేయొచ్చు. సో సబ్జెక్టు మనకు రాదు అని అనుకుంటే నోట్స్లో ఉన్న ప్రాబ్లమే మనం తెలిసి మనం చెక్ చేయొచ్చు. అంటే నేను ఇక్కడ ఎందుకు సార్ మరి మేము స్కూల్కి వెళ్తున్నాం మన పిల్లల్ని ఇంకా మళ్ళీ మేమేం చేయాలి అంటే, ఎస్ మీ పిల్లవాడు మీకు సంబంధించి అక్కడ ఒకటి, అదే స్కూల్లో క్లాస్లో ఒక టీచర్ ముందు 30 to 40 మెంబర్స్ ఉండొచ్చు. సరే ఎంతమంది స్ట్రెంత్ సెకండ్, బట్ అలా చెప్తూ పోతున్నప్పుడు ఇంట్రెస్ట్ పెడతారు, కాన్సన్ట్రేషన్ చేస్తారు. కానీ మన సింగిల్ పర్సన్ చెప్పినంత ఇంట్రెస్ట్గా సో అక్కడ కొంత జరగకపోవచ్చు, జరుగుతుంది 100% జరుగుతుంది, బట్ మనం కూడా కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్తున్నాడు. చాలామంది 7th క్లాస్ అయిపోయాక వాళ్ళ గురించి ఒకటే బాధపడి, మా పిల్లవాడు అలా చదువుతుండు, మా పిల్లవాడు ఇలా చదువుతుండు, వాళ్ళకి తెలుగు రావట్లేదు, వాళ్ళకి బేసిక్స్ మ్యాథ్స్ రావట్లేదు అని బాధపడేటువంటి పేరెంట్స్కి నేను చెప్పే విషయం ఏంటి అంటే, కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి పిల్లలకు సంబంధించి. సో ఈ పర్టికులర్ బేసిక్స్, ఈ సబ్జెక్ట్స్లలో బేసిక్స్ పర్ఫెక్ట్గా ఆటోమేటిక్గా వాడు ఆఫ్టర్ 6th or 7th ఫౌండేషన్ సబ్జెక్ట్స్ కావచ్చు, ఇంకా మీరు ఏది ఇచ్చినా వాడు చదువుతూ వెళ్ళిపోతాడు, ఎందుకంటే వాళ్ళకి విషయం అర్థమైపోతుంది కదా. సో కాబట్టి వాళ్ళకి పర్టికులర్ స్టేజ్లో అప్ టు 7th క్లాస్ వరకు ఈ సబ్జెక్ట్స్తో పాటు హ్యాండ్ రైటింగ్ పైన కూడా మనం కొంచెం సో శ్రద్ధ వహించాలి, మనమే చేయాలి. పేరెంట్ మళ్ళీ చెప్తున్నాం, కంపల్సరీ పేరెంట్ ఈ విషయం పైన కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. మీ పిల్లవాళ్ళ భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు కావాలి అంటే, మీ పిల్లవాడు పోయేటువంటి హయ్యర్ క్లాసుల్లో ఇబ్బంది పడొద్దు అంటే ఆ విషయాలపైన పేరెంట్ తప్పకుండా ఆలోచించాలి. యాజ్ ఎ పేరెంట్గా నీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉన్నది. సో కాబట్టి మై డియర్ పేరెంట్స్, మీ పిల్లలకు సంబంధించి బేసిక్స్ విషయంలో మీరు కంపల్సరీ కొంత టైం
టైం కేటాయించండి. మీరు ఒకవేళ అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, లేదా ఎంతో బిజీ షెడ్యూల్లో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉండొచ్చు. అలాంటప్పుడు సో వీరున్నప్పుడు మీరు కంపల్సరీ పిల్లవాడిని అప్ టు 7th క్లాస్ వరకు అబ్జర్వేషన్లో పెట్టండి. ఆ తర్వాత సో స్టడీ చదువుతూనే ఉంటాడు. తర్వాత వచ్చే పరిస్థితులు ఏంటి, వాటిని ఎలా మనం డీల్ చేయాలి, అది వేరే, అది సెకండ్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఎస్పెషల్లీ చెప్పే విషయం, బేసిక్స్ లేవు అని అనుకునేటువంటి పేరెంట్స్ కొంతమంది లేకుండా ఇప్పటికీ 8th 9th చదువుతున్నారు. సో అలాంటి ప్రాబ్లం నెక్స్ట్ పిల్లలకి రాకుండా ఉండాలి అంటే పేరెంట్స్ సో ప్రైమరీగా ఈ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయండి, హ్యాండ్ రైటింగ్ పైన ఫోకస్ చేయండి. సో కంపల్సరీ పిల్లలు మార్పు వస్తుంది. మీ పిల్లలు సో ఫ్యూచర్లో హయ్యర్ క్లాసులలో మంచి స్టడీ సో వాళ్ళు మీరు అనుకున్న విధంగా చదివే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి సో ఈ బేసిక్స్ పైన మీరందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారని, యాజ్ ఎ పేరెంట్గా మీకు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని సో తెలియజేస్తూ మీ రమేష్ సార్. థ్యాంక్ యూ.